మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట కోలపల్లి టోల్గేట్ వద్ద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజాసింగ్ ను పోలీసులు స్టేషన్ కు తరలించడంతో కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. రాజాసింగ్ బాన్సువాడకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజాసింగ్ ను పోలీసులు స్టేషన్ కు తరలించడంతో పెద్ద శంకరంపేటకు హిందూ యువకులు, బీజేపీ కార్యకర్తలు, సింగ్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట కోలపల్లి టోల్గేట్ వద్ద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజాసింగ్ ను పోలీసులు స్టేషన్ కు తరలించడంతో కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. రాజాసింగ్ బాన్సువాడకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజాసింగ్ ను పోలీసులు స్టేషన్ కు తరలించడంతో పెద్ద శంకరంపేటకు హిందూ యువకులు, బీజేపీ కార్యకర్తలు, సింగ్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట కోలపల్లి టోల్గేట్ వద్ద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మెదక్ జిల్లా శంకరంపేట దగ్గర రాజాసింగ్ ఈ రోజు ఉదయం ఇంటికి బయటకు వెళ్ళగానే పోలీసులు అప్పటికే హెచ్చరించారు. కామారెడ్డి పోయే పరిస్థితి లేదు, అక్కడ ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. గత 24 గంటలుగా అక్కడ 24 గంటలుగా 144 సెక్షన్ విధిస్తూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ పూర్తి స్థాయిలో పోలీసుల అదుపుల ప్రాంతం అంతా కూడా ఉంది. కాబట్టి అక్కడికి ఎవరు వెళ్లే ప్రసక్తి లేదు. ఇప్పటికే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ రాజాసింగ్ అక్కడి నుంచి నేరుగా కామారెడ్డి సమయంలో పెద్ద శంకరంపేట పోలీసులు అడ్డుకొని అతను అరెస్ట్ చేసి పోలీసులను తరలించారు. తనను పోకుండా అయితే పోలీస్ స్టేషన్లో ఉంచారు. అప్పటికే విషయం తెలిసినటువంటి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని మొత్తం నినాదాలు చేస్తూ రాజాసింగ్ వదిలిపెట్టాలని చెప్పి నినాదాలు చేస్తూ పోలీసులపై వచ్చి కట్టలు చేశారు. అప్పటికే పోలీసులు భారీగా చేరుకొని కార్యకర్తలకు కూడా చెదరగొట్టారు. మొత్తానికి గత 2 రోజులుగా కామారెడ్డిలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇంకా కూడా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలో హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి నాయకులందరినీ కూడా జిల్లా సరిహద్దు దాటే వరకు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.